సైకిల్ గుర్తు వేసి కావాలి ఎమ్మెల్యేగా మీరు గెలిపించాలా, అంటే నన్ను ఎంపీగా సైకిల్ గుర్తు వేసి గెలిపిమని కోరుకుంటున్నాను. మీరందరికీ తెలుసు, ప్రస్తుత ఎమ్మెల్యే మీ పరిస్థితి లేదో మీ అందరికీ కూడా తెలిసి చాలా మంది ఎఫెక్టెడ్ పర్సన్స్ కూడా ఉంటారు ఇక్కడ. నా ముందే నేను ఇన్నింది చాలా మంది ఎఫెక్ట్ అయ్యారని కూడా. అదే రకంగా ఇప్పుడు ఎంపీగా వచ్చిన క్యాండిడేట్ కూడా నాది క్లీన్ చిట్, ఆయన చార్జ్ షీట్ గుర్తుపెట్టుకోండి. సో మీ అందరూ గుర్తుపెట్టుకొని ఓటు కూడా ఆలోచించుకొని, నేను చెప్పాల్సిన అవసరం కూడా లేదు, ఎందుకంటే నేను 2 పదాలు ఇప్పుడు వాడింది. నాది క్లీను, ఆయనది చార్జ్ షీట్. సో మీ అందరినీ రిక్వెస్ట్ చేసేది, మంచి వ్యక్తులకి ఓటేయండి, బ్రైట్ ఫ్యూచర్ ఉంటుంది. రెండోది అభివృద్ధి అని మీరు చూడాలంటే మనము చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రి కుర్చీలో కూర్చోబెట్టాలి. అది చేయగలిగితేనే మీ అందరికీ కూడా మంచి రోజులు వస్తాయి ముందుకి. ఎందుకంటే అభివృద్ధి చూస్తారు. కావలి పట్టణం ఏ పరిస్థితిలో ఉందంటే, మీకు కోర్టు దగ్గర రైల్వే ట్రాక్ పక్కనే ఉన్నారు, నేషనల్ హైవే మీ ఊరు పక్కనే. ఈ 3 కూడా మీకు చాలా అడ్వాంటేజ్. యాక్సెప్ట్ అనండి, ఏదైనా అభివృద్ధికి కావాలి, ఎక్కడికో వెళ్ళిపోవాలి, కానీ ఆ పరిస్థితులు కనపడటం లేదు. రేపు మన గవర్నమెంట్ వస్తే కావాలి పట్టణం ఎక్కడికో వెళ్ళిపోతుంది. మీ అందరినీ కోరుకునేది అది ఒక్కటి మనసులో పెట్టుకొని మనందరం కలిసి రేపు చంద్రబాబు నాయుడిని గారిని ఖచ్చితంగా ముఖ్యమంత్రి కుర్చీలో కూర్చోబెట్టే బాధ్యత మీ అందరినీ కూడా ఉంది. అయితే టైం అవుతూ చూపిస్తున్నారు. ఎనివే అందరికీ నమస్కారం. మీ అందరూ ఓట్లు కష్టం వేస్తారని అనుకుంటున్నాను. నెమ్మదస్తుడే, ఏమీ తెలియని అని అందరూ నమ్మారు. ఏమైంది? ఇక్కడ ఉన్న డిపార్ట్మెంట్లన్నీ సాగిలపడి అధికారుల్ని, నేను 25 సంవత్సరాలు అధికారం చూశా, ప్రతిపక్షం చూశా. ఇంత విచ్చలవిడి అధికార దుర్వినియోగం. శివారెడ్డి ఉండే కమిషనర్ ఏం లేకపోతే లాస్ట్ లో పారేసే పకోడా కూడా ఎత్తుకోకపోయిన నీచుడు మున్సిపల్ కమిషనర్ శివారెడ్డి. ఏమంటే ఆ రోజు వాడి కాడ 20 రూపాయలు లేదంటే పారేసే పకోడా అయినా అని చెప్పేటువంటి కమిషనర్ పనిచేస్తారు. ఎవరున్నా అట్లాంటి ఆయనకి ఈరోజు మళ్ళీ అవకాశం ఏమని కోరుతున్నారు. వేడన్న మా మీద కోపంతో మా పెద్దన్న ప్రతాప్ రెడ్డిని మొదటిసారి విష్ణువర్ధన్ రెడ్డి గారు వేడని అందుకే చెప్పా, ఈ పాపంలో నీకు భాగస్వామ్యం ఉంది, నువ్వు నీతి పరుడివి, నిజాయితీ పరుడివి. ఈ కావలి పట్టణాన్ని అభివృద్ధి చేశాడు వేణుగోపాల్ రెడ్డి గారు. కానీ ఒక మాయలో పడి 14లో అవకాశం ఇచ్చాడు, 19లో మరొకరు సహకరించి అవకాశాలు ఇచ్చారు. అందుకనే ఎక్కడి నుంచి కావేరి రోడ్ల, భోగోల, జలదంక, బ్రాహ్మణ కాక, జమ్మలపాలెం అనేది కాదు. ఇక్కడ ఎవడు సేవకుడు ఉంటాడు, ఎవడు ప్రజల కోసం ఆలోచిస్తాడు, వారిని మీరు ఎన్నుకోండి. అందుకే చెప్పా, ఈ కావలి పట్టణంలో అది వైకాపానా ఇంకొకరు అనేది నేనేదో కక్ష సాధింపుకో దానికోసం కాదు. ఈ కావలి పట్టణం వరద పట్టణంగా మారబోతుంది. కావలి పట్టణంలో ఉన్న 1,00,000 జనాభాని కాపాడుకోవాలంటే కృష్ణారెడ్డి గారిని వేదిక నుంచి కోరుతున్నా. ఈ కావలి పట్టణం తెలుగుదేశం పార్టీని, చంద్రబాబు నాయుడు గారిని ఎంత అభిమానిస్తున్నారో, ఇప్పుడు ఈ ప్రభుత్వం, ఈ ఎమ్మెల్యే చేసిన అరాచకాలకు వ్యతిరేకంగా మీ మీద నమ్మకంతో మాలాద్రి గారు చెప్పారు,
అభ్యర్థిస్తున్నాను. ఈ కావలి పట్టణాన్ని కాపాడే బాధ్యత తీసుకోమని, ఎన్ని కష్టాలైనా, ఈ అవినీతి పనుల్ని ఎన్ని ఇబ్బందులు వచ్చినా ఈ కావలి పట్టణంలో జరిగిన అక్రమాలని బయటకు తీసి పట్టణాన్ని రక్షించాల్సిన బాధ్యత కృష్ణారెడ్డి గారి మీద ఉంది. దానికి మనందరం అండగా నిలిచి దాన్ని కాపాడుకోవాల్సినటువంటి బాధ్యత. ఎవరైనా ఇబ్బంది పెట్టాలనో, ఎవరైనా వేధించాలనో, ఎవరి వ్యాపారాలను దెబ్బకొట్టాలనో కాదు. ఈ కావలి పట్టణాన్ని ఒక మోడల్ మున్సిపాలిటీగా చేయాలని ఎన్ఎస్ శెట్టి గారు మేము ఓ నిర్ణయం తీసుకున్నాం. వేణమ్మ ఎన్నికల్లో మాకు వ్యతిరేకంగా చేశారు, కానీ వేణమ్మ ఫోన్ చేశారు, అన్నా 50 సంవత్సరాలు అవుతున్నాయి, మీరు ఫేజ్ 1 డ్రింకింగ్ వాటర్కి మీరు ఎన్ఎస్ శెట్టి గారు కాంగ్రెస్ అయినా మీరు తెలుగుదేశం అయినా చేశారు, ఏదన్నా సలహాలు ఇవ్వమంటే అడిగారు. ఎక్కడెక్కడో ఈ మున్సిపాలిటీకి ఈ నియోజకవర్గంలో పనిచేసిన వాళ్ళందరినీ పార్వతమ్మ గారిని అడిగాం, పెద్దలందరినీ అడిగాం సలహాలు ఇవ్వమని. మహిళన్ రెడ్డి గారిని అడిగాం, మున్సిపల్ మంత్రిగా పనిచేశారని. ఆనం రామనారాయణ రెడ్డి గారిని అడిగాం, కావలి పట్టణాన్ని ఒక మోడల్గా చేయాలి. అయింది మోడల్గా. ఈ రాష్ట్రంలోనే అక్రమ లేవు. మేము ఆయనకి సహాయం చేయాలా అంటే మేమేదో చేసిన వల్ల ఏదో జరిగిపోతుంది, ఏదో అది నేను అన్ను సరైన నిర్ణయం తీసుకొని ఇప్పుడు చేయాలనే పట్టుదలతో అనేక అవాంతరాలు ఎన్నో ఆలోచించి రోజు నైట్ మొన్న 2 రోజులు కిషన్ మా ఇంటికి వచ్చి నాతోటి సౌర్యంగా మాట్లాడి నేను మా కాలనీ వరకు అరేంజ్ చేసుకుంటానంటే ఆయన ఒప్పుకోలేదు. ఎన్ఎస్ శెట్టి గారి మాదిరి నువ్వు అందరినీ కవర్ చేసుకుంటావు, అందరికీ అండగా ఉంటానని చెప్పు. నాకు అతను చెప్పిన మాటలు 4 మాటలు. యానాది రెడ్డి మాదిరి పరిపాలన అందిస్తాను వాళ్ళ ఎక్కడ అంటే అవినీతిని మనం పూర్తిగా మాపలేకపోయినా ఒక కంట్రోల్ చేసే పరిస్థితి తీసుకొస్తాను. వ్యాపారస్తులకి మన వాళ్ళకి ఎవరికైనా ఇబ్బంది వస్తే నా ప్రాణం అర్థం వేస్తాను. నీకు మాట ఇస్తున్నాను, ఎంతవరకైనా పోరాడతాను. నీకు కానీ నీ కుటుంబానికి కానీ బయట మీ వాళ్ళకి కానీ ఏదైనా సరే నాతో పర్సనల్గా మాట్లాడిన విషయాలు చెప్తున్నాను మీకు. అతను చెప్పి నువ్వు మొత్తం కవర్ చేయి, అందరినీ ఆహ్వానించి అందరినీ మాట్లాడు, ఏదైనా సరే నేను చూసుకుంటా అని చెప్పినప్పుడు నేను అతను వెళ్ళటం. పక్క రోజు కాన్సెట్ వేడు మా కాలనీలో అతనికి ఒక 30వ వార్డు ఇన్ఛార్జ్ ఇచ్చి అతన్ని అక్కడ పార్టీ ఆఫీస్ ఓపెనింగ్కి నన్ను పిలవడం జరిగింది. చాలా ఆలోచించారు. ఇదంతా దైవలీలలాగా తప్ప అదంతా నేను పెట్టకుండా మీ పనుల మీద పోయే సందర్భం అన్నమాట. సరే అక్కడికి వెళ్ళినప్పుడు వేడు కనపడి వెళ్ళిపోవాలనుకున్నప్పుడు కృష్ణారెడ్డి గారు అది రావడం జరిగింది. ఆ టైంలో నన్ను చూసినట్టుంది. నన్ను ఆయన ఉడి భాగం కనకదుర్గమ్మ దేవాలయం కాడ పూజలు జరిపిస్తా ఉన్నారు వాళ్ళు. ఆ టైంలో ఆయన నన్ను అక్కడ పిలిచి ఇంకా మీడియాకి ఆయన ఫోటోలు ఇవ్వటం వెంటనే పని కాగల కార్యానికి అందరూ తీర్చినట్టుగా వెంటనే వీళ్ళు మీడియా నాగరాజు రెడీగా ఉన్నారు. వెంటనే తోసేసారు మీడియాలో. వెంటనే అందరికి పోవడం ఇంకా ఒక రకరకాల ఒత్తిళ్ళు వ్యక్తులు అందరికీ తెలిసిందే కదా. నేను ఒకసారి ఇంకా మాట చెప్పిన తర్వాత కృష్ణ నాకు కూడా మానని మాట చెప్పాడంటే ఇంకా దేవుడు ఇచ్చిన మానలే కానీ నాకు నమ్మకం నా మీద. ఆ పరిస్థితుల వల్ల ఈరోజు ఇక్కడ ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకొని జరపడం జరిగింది. అతను ఇంకా మనందరికీ ఎమ్మెల్యే అయిన తర్వాత
సక్రమమైన పరిపాలన అందిస్తాడని, సక్రమంగా మంత్రులు నడుపుకుంటాడని. నాకు తెలిసి 42 సంవత్సరాలు ఉన్న రాజకీయాల్లో ఈ మధ్య కాలంలోనే మన కావలికి వెంకటేశ్వర స్వామి దేవాలయం కానీ పెట్టబడ్డ 2 టర్మ్స్ 4 ఏళ్ళు అక్కడ నేను చైర్మన్గా పనిచేయడం జరిగింది. ఇవన్నీ కూడా మనం అధిగమించుకోవాలి. నేను పోయేటప్పటికీ పెట్టబడ్డ దేవస్థానంలో బ్యాంక్ బ్యాలెన్స్ 0 అన్న కూడా చేస్తున్నారు. అక్కడంతా అక్కడ ఏదన్నా ఉంటే మిగతా వాళ్ళు పెట్టబడ్డ దేవస్థానం అంటే మిగతా వాళ్ళు డెవలప్ చేసిన ట్రేడ్ మార్క్ అనమాట. అక్కడ నేను పోయినప్పుడు 0 బ్యాలెన్స్ ఉండేది. నేను మొన్న దిగిపోయేటప్పటికి 4 కోట్ల రూపాయల బ్యాంక్ డిపాజిట్ నేను దాన్ని చేసి నేను కిలో దిగొచ్చాను. పెద్దలు వాళ్ళంతా చేసినటువంటి దేవస్థానానికి చైర్మన్గా వెళ్ళి నేను దాదాపు 25 సంవత్సరాలుగా వేణన్న రెండోసారి పోటీ చేసినప్పటి నుంచి కావలి రాజకీయాల్లో పరిచయం ఉంది. 2005 నుంచి నేనే ఇన్ఛార్జిగా రావడం, మున్సిపల్ ఎన్నికలు కానీ ఏ ఎన్నికలు జరిగినా అనేక ఎన్నికల్లో మాల్యాద్రి గారి గురించి ప్రయత్నం చేయమని ఎవరో ఒకరు చెప్పడం, ఆయన ఒక నిబద్ధతతో 8 సంవత్సరాలు యానాది శెట్టి గారితో కలిసి యానాది శెట్టి గారు 2014 తర్వాత తెలుగుదేశం పార్టీలో వచ్చిన ఆయన ఒక పార్టీతో కాంగ్రెస్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీతో ಎಲ್ಲರೂ వేడని చెప్పినట్టు అంటే నవ్వుతూనే చెప్పాడు మాకు బద్ద శత్రువు అని. నేను కూడా 2009లో ఈ కాలనీలోకి వస్తే రానిలే నన్ను. నా మిత్రుడు గారం శెట్టి వేణుగోపాల్ ఇంట్లో టీ తాగిపోతేనే పెద్ద గర్వమైంది కాలనీలో. సుబ్బానాయుడు నేను వచ్చి అక్కడేదో సుబ్బానాయుడికి నాకు నేరుగా కూడా పరిచయం లేదు. వీళ్ళ సోదరులు సుబ్బానాయుడికి ఫైనాన్స్ పరంగానే ఏదో కొంత సంబంధాలు ఉంటే వచ్చాడు. ఇద్దరు మాట్లాడి కాలనీలో ఏంటంటే అంత పట్టుదల ఎన్ఆర్ శెట్టి గారు కానీ అన్న కానీ అందరూ కూడా సంతోషం. ఈరోజు తెలుగుదేశం పార్టీకి మద్దతు ఇవ్వాలని కృష్ణారెడ్డి గారికి వారికి ఉన్న సంబంధాలు పరిచయాలు, వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు లాంటి వ్యక్తులు ఎంపీగా పోటీ చేస్తున్నారు, వారికి సహకరించాలి అనేటువంటి ఆలోచన. ఎందుకంటే సమయం లేదు, ఎన్నికల కమిషన్ నిబంధనల మేరకు ముగించాలి కాబట్టి గత ఎన్నికల్లో మున్సిపల్ ఎన్నికల్లో మోసం చేశారు. అల్లెడ్డి గారికి మోసం జరిగినా తెలుగుదేశం పార్టీ ఆదరించి ఎమ్మెల్యేగా ఓడిపోయాం. తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చింది. అనుభవజ్ఞుడు యానాది శెట్టి గారి కుటుంబానికి అవకాశం ఇస్తే నగరాన్ని అభివృద్ధి చేయొచ్చని అందరూ కూడా కలిసి అల్లెడ్డి గారికి చైర్మన్ ఇచ్చాం, అన్నీ చేశాం. యానాది శెట్టి గారు ఎప్పుడూ చెప్తుండేది, రవిచంద్ర ఎప్పుడు ఏమడిగినా వారం లోపల శాంక్షన్ తెచ్చిచ్చేవయ్యా. నా జీవితంలో నేను బాగా అభివృద్ధి చేశానని అనుకునేవాడిని. అనేక మంది ఎన్ఆర్ రెడ్డి గారు, పార్వతమ్మ గారు అందరితో కలిసి నా కూతురికి అవకాశం వచ్చింది, అన్ని లక్షణంగా శాంక్షన్స్ ఇచ్చారని సంతోషంగా చెప్పేదాన్ని. కానీ కావలి పట్టణంలో ఎంత రాష్ట్రం అంతా అర్బన్ ఏరియాలో తెలుగుదేశంకు మద్దతు ఇస్తే కావలి ఒక్కటే రాష్ట్రంలో 13 జిల్లాల్లో కావలి పులివెందుల తర్వాత కావలిలోనే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మద్దతు ఇచ్చారు. దానికి ఒకే ఒక నినాదం ఎంచుకున్నాడు స్థానిక శాసనసభ్యుడు రామిరెడ్డి ప్రతాప్ రెడ్డి గారు, నేను స్థానికుడిని. ప్రతి ఒక్కరికి కావలి పట్టణం నుంచి ఇప్పటి వరకు ఎవరు శాసనసభ్యులుగా కాలేదు, ఒక అవకాశం ఇవ్వమని కూడా కోరాడు ఆయన. వాస్తవమే, భక్తిని రామకృష్ణారెడ్డి గారి దగ్గర నుంచి అల్లూరు వాళ్ళు, జలవెంకు వాళ్ళు, కొండాపురం వాళ్ళు, లేకపోతే నెల్లూరు నుంచి మాగుంట పార్వతమ్మ గారు వచ్చారు. 1952 నుంచి ఆ 48 సంవత్సరాలు, ఈ 23 సంవత్సరాలు, 70 మొత్తం అంటే 75 సంవత్సరాల్లో ఎవరైనా ఇంత అరాచక
చేసిన ఎమ్మెల్యేలు ఎవరైనా ఉన్నారో ఒక్కసారి ఆలోచించారు. జలదంకైనా కొండాపురంలో నుంచి పాత్రపల్లి వెంకటరావు గారు వచ్చినా, కొండపనాయుడు గారు వచ్చినా, జమ్మలపాలెం నుంచి లేదా యనాథ్ రెడ్డి గారైనా, లేదా వేణుగోపాల్ రెడ్డి గారైనా, కృష్ణవర్ధన్ రెడ్డి అయినా, మస్తాన్ రావు గారైనా, లేదా పార్వతమ్మ గారైనా, ఈ కావలి పట్టణం వేణని చెప్పినట్టు 42,000 అంకణాలు, 42,000 అంకణాలు ప్రభుత్వ భూములు ఆక్రమించి దాదాపు 87 నుంచి 100 ఎకరాలు, 42,000 అంకణాలు కాలువ పాలబోతుంది, శ్మశానాలు, గుంటలు, రెవెన్యూ స్థలం, ఇరిగేషన్ స్థలం, పంచాయతీరాజ్ స్థలం, మున్సిపాలిటీ పుట్టినప్పటి నుంచి 50 సంవత్సరాల్లో 50 సంవత్సరాలు మున్సిపాలిటీకి ఇచ్చిన ఆస్తులు ఏమైపోయినాయో ఆలోచించాలి. కావలి పట్టణానికి ఎమ్మెల్యే ఒక్కసారి అవకాశం అని చెప్పిన ఆయనకి దారుణమైనటువంటి పరిస్థితి కావలి కనక పట్టణం కాదు, వరద పట్టణం. బృందావన కాలంలో నిజంగానే ఒక బృందావనంగా తీర్చిదిద్దిన వ్యక్తిగా, ఈ కళ్యాణ మండపం కట్టడానికి కీలక వ్యక్తిగా, బృందావన కాలంలో ఒక వెంకటేశ్వర స్వామి దేవాలయాన్ని నిర్మించి తిరుమలలో ఏ విధమైనటువంటి దీప నైవేద్యాలు జరుగుతున్న అదే విధంగా శాస్త్రోచితంగా నడుపుతున్న వ్యక్తిగా, ఈరోజు పెట్టుకున్న దేవస్థానానికి 4 సంవత్సరాల పాటు నిరంతరం దైవ శైలిలో ఉంది. ఉదయం పోయి సాయంత్రం వరకు దేవుడి సన్నిధిలో ఉంది. వెంకటేశ్వర చేసి సేవ చేసిన వ్యక్తిగా, ఎన్నో లక్షణాలు ఉన్నటువంటి వ్యక్తి శ్రీరామారెడ్డి గారు మొట్టమొదటిగా రాజకీయంగా నన్ను దీపించాలని, నన్ను ఆశీర్వదించాలని, కావలి ఎమ్మెల్యేగా నన్ను చూడాలని, నా కోసం ఈరోజు మద్దతు ఇచ్చినందుకు సర్వదా అన్నకు కృతజ్ఞత ఉంటారని, అదేవిధంగా వేరుగా ప్రభాకర్ రెడ్డి నన్ను మంచి మెజారిటీ కల్పించేదానికి అన్న అభిమానులు అందరూ కూడా కృషి చేస్తారని సందర్భంగా అందరూ కూడా పేరు తెలియజేస్తూ ఒక విషయం మీ అందరూ కూడా చెప్పాలి. నిన్న రోజున నేను ఎలక్షన్ నామినేషన్ వేసాను. నేను వేశాను, ప్రతాప్ కుమార్ రెడ్డి వేశాడు, ప్రెసిడెంట్ సుధాకర్ గారు వేశాడు. మా అఫిడవిట్లో నా మీద ఎటువంటి కేసులు లేవు అని రాష్ట్ర డీజీపీ సంతకం పెట్టించిన లెటర్తో నేను క్లీన్లో ఉన్నానని నేను అఫిడవిట్లో ఇచ్చాను. గౌరవనీయ ప్రతాప్ కుమార్ రెడ్డి గారు తన మీద 7 కేసులు ఉన్నాయని, 7 కేసులు కూడా ఈ రాష్ట్రంలో ఎవరైనా ఎదగంటే 420 అంటాం. ఆయన 7 కేసుల్లో 420గా ఉన్నానని ఆయనే అఫిడవిట్ వేస్తున్న వ్యక్తి ప్రతాప్ కుమార్ రెడ్డి గారు. ఇంకొక ఆయన వేశాడు ప్రెసిడెంట్ సుధాకర్ గారు, ఆయన కూడా నేను కూడా 420నే కాబట్టి 420కి ఓటేయాలా, క్లీన్ చిట్ ఉన్నటువంటి ఓటేయాలా అనేది విజ్ఞతతో ప్రజలందరూ కూడా ఆలోచించి, ఒకవైపు 8 కేసులు ఉన్నటువంటి ప్రెసిడెంట్ సుధాకర్ 8 ఛార్జ్షీట్లతో ఉన్నాడు, ప్రతాప్ కుమార్ రెడ్డి 7 ఛార్జ్షీట్లో ఉన్నాడు. ఏమీ లేకుండా వాళ్ళిద్దరి మధ్య క్లీన్ చిట్తో నన్ను దయించి ఆశీర్వదించండి, కావలి అభివృద్ధికి నాతో కలిసినారని మనందరం కూడా కావలిని కాపాడుకుంటున్నామని చెప్పి కావలి ప్రజలందరూ కూడా పేరు పేరున కోరుకుంటూ ఈ నుంచి సెలవు తీసుకుంటాం. నియోజకవర్గం అంతా కూడా అభివృద్ధి చెందాలని కోరుకుంటూ వారి నమస్కారాలు తెలుపుకుంటూ సభకు నమస్కారం. వేదికను అలంకరించిన పెద్దలు, వేదిక ముందున్న సోదర సోదరీమణులు అందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు. చాలా సంతోషం. శ్రీరామ్ మానేంద్ర గారు సైకిల్ గుర్తుకోవట్లేదు, మమ్మల్ని ఆశీర్వదించండి. సుధాకర్ 420 శాస్త్రుడు,